చూస్తున్నాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ భేటీ అయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని కోరనున్నారు పోరాట కమిటీ సభ్యులు. అంతేకాదు ప్రైవేటీకరణను కూడా పవన్ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేయనున్నారు వాళ్ళంతా. అలాగే స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా కేంద్రం ఆదుకునేలా ఒత్తిడి తీసుకురావాలని వినతి పత్రం ఇవ్వనున్నారు. మరోవైపు రేపు ఢిల్లీలో స్టీల్ ఆర్థిక శాఖల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు ఆర్ఎన్ఎల్ ఇన్ఛార్జ్ సీఎండీ కూడా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఒక్కరోజు ముందే కార్మిక సంఘాలతో పవన్ భేటీ కావడంపై సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని జరగడం జరిగింది. సో ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతోంది మీటింగ్ లో, అప్డేట్స్ ఏ ఉన్నాయి? మౌనిషా, మొత్తం మీద చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతినిధి బృందం, కార్మిక సంఘ నేతలు 25 మందితో కూడుకున్న బృందం కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అవ్వకుండా చూడాలి, అలాగే ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి గతంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారు 16,500 మంది ఉంటే కేవలం 8,500 మందికి మాత్రమే ఉపాధి కల్పించడం జరిగింది. మిగిలిన 8,000 మందికి కూడా ఉపాధి కల్పించాలి. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో అక్కడ పనిచేస్తున్న వారికి కూడా జీతాలు, హెచ్ఆర్ఏ అలవెన్సులు సక్రమంగా ఇవ్వట్లేదు. దానికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎల్లుండి ఢిల్లీ స్థాయిలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో స్టీల్ ప్లాంట్ బృందం అండ్ ఒక సమావేశం జరగబోతూ ఉంది. దేశంలో ఉన్న వివిధ అంశాలకు సంబంధించి కూడా ఈ భేటీ జరగబోతోంది. సో ఈ భేటీ జరగబోతున్న నేపథ్యంలో కేంద్రానికి పవన్ కళ్యాణ్ ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పి కార్మిక సంఘాలు అయితే ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. దీనికి సానుకూలంగా పవన్ కళ్యాణ్ స్పందించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఒక భరోసా ఇచ్చారు. ఎందుకంటే గత వైసీపీ సర్కారు హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి బీజం పడింది. ఆ టైంలో మీరు కూడా తమకు అండగా పోరాటం చేశారు, ఒక రోజు పాటు దీక్ష కూడా చేసి అండగా నిలబడ్డారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూడాలని చెప్పి కార్మిక సంఘాలు అయితే పవన్ కళ్యాణ్ని కోరినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం మరొక 2,500 కోట్ల రూపాయలు కనుక విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా కార్మికులకు సంబంధించి దేశభత్యాలు, హెచ్ఆర్ఏ అలవెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ నడవడానికి ఏదైతే మైన్స్ ఉన్నాయో కొన్ని మైన్స్ సంబంధించిన వాటిని లైసెన్స్ని రెన్యువల్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1-2 లైసెన్స్ రెన్యువల్ చేసింది. పూర్తి స్థాయిలో అన్ని కంపెనీల లైసెన్సులు రెన్యువల్ చేస్తే కనుక ఫ్యాక్టరీ తిరిగి పునఃప్రారంభమైంది ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగిపోతుందని చెప్పి కార్మిక సంఘాలు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల సమయంలో కూడా ఫ్యాక్టరీకి తాము అండగా ఉంటామని చెప్పి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించాము. దానికి అనుగుణంగానే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులకి హామీ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.